అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కర్నూలు నుండి ఇందుమతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి వారికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నా పేరు ఇందుమతి, మేము కర్నూలులో ఉంటాము. నేను గత 10 ఏళ్ల నుండి ధ్యాన మార్గంలో ఉన్నాను. సో నేను నా హెల్త్ పర్పస్ మీదే, అంటే నా అనారోగ్య కారణంగానే నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం అంటూ జరిగింది. వచ్చిన పర్పస్ ఏంటో మర్చిపోయి ధ్యానం అంటే ఏంటి అన్న తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ పెరిగిపోయింది. అసలు ఏంటి ధ్యానం, దాని గురించి నేను లోతుల్లో తెలుసుకోవాలి. ఇంత చెప్తున్నారు. బుద్ధ పిరమిడ్కి ఎవ్రీ మంత్ పౌర్ణిమకు మేము ఇక్కడికి వచ్చేసేవాళ్ళం అనమాట. కర్నూలులో ఉన్న బుద్ధ పిరమిడ్కి ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళం. పౌర్ణిమ వేడుకలు ఇక్కడ ఎప్పుడు జరిగేవి. సో వచ్చిన అంటే మాస్టర్స్ వచ్చేవాళ్ళు, వివిధ మాస్టర్స్ పలు ప్రాంతాల వాళ్ళ నుంచి రావటం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు నాకేంటంటే అందరు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, చేస్తున్నారు. ఏంటి ఇక్కడంతా భోజనాలు చేస్తున్నారు పౌర్ణమి రోజున, కానీ నాకు ఫుడ్ పోవట్లా. ఎవరిని అడగాలి, నేను ఎవరిని అడిగితే నాకు తెలుస్తుంది ధ్యానం గురించి. వెతుకుతున్నాను, సేమ్ ఇక్కడ ఈ లాండ్లోనే వెతుకుతూ ఉన్నాను. వెతుకుతున్నప్పుడు ఇక్కడున్న సార్ వచ్చేసి మేనేజింగ్గా ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ వచ్చి, ఏమ్మా నువ్వు చూస్తున్నావు తినట్లేదు అంటే, నాకు అది కాదు సార్, ఏంటి ధ్యానం అంటే ఏంటి, ఇంతమంది చెప్తున్నారు, నేను ఎలా తెలుసుకోవాలి, ఇంకా ఎలా సాధన చేయడం తెలుసు, బట్ ఎలా అనేది ఇంకా నాకు తెలియలేదు. అప్పుడు సార్ చెప్పారనమాట, నువ్వు రేపురా మరుసటి రోజు నేను చెప్తాను నీకు ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా సార్ దగ్గరికి 3-4 డేస్ కంటిన్యూగా తిరిగాను. సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ నీకు ఇంకా అనుమానాలు తీరాలి ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే బుక్స్ చదువు, బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుందని చెప్పినప్పుడు సార్ నాకు ఏమి ఇచ్చారంటే 40 మాస్టర్స్ది ఇచ్చారు, మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ ఏదైతే బుక్ ఉందో అది చదువు అని చెప్పి ఇచ్చారు. ఆ బుక్ నాకు చదవటం, అప్పుడు ఒక్కొక్క మాస్టర్ గురించి తెలుసుకోవటం. అంటే నేను ఇంతవరకు ఏదైతే దేవుళ్ళగా నేను కొలిచానో వారు వచ్చి ఇక్కడ మన కర్నూలు మాస్టర్స్ అయిన అరుణామూర్తి గారి దంపతులకి ఆ ఛానలింగ్ ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా మెసేజెస్ ఇవ్వటం అనేది నాకు వండర్ అనిపించింది. అప్పటిదాకా రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారని చెప్పి, వారందరూ ఉన్నారని మేము మా కర్నూలుకి ఇక్కడ ఎమ్మగనూరు చాలా దగ్గర, మాది విలేజ్, నాన్న వాళ్ళది. సో అక్కడి నుంచి మాకు మంత్రాలయం చాలా దగ్గర. నాకు తెలిసిన గురువులు ఫస్ట్ వచ్చేసి ఆదోని లక్ష్మమ్మ గారు, రాఘవేంద్ర స్వాముల వారు. మేము ఎంతసేపున వెళ్ళి మొక్కేవాళ్ళం దేవుళ్ళగా సమాధులు అని చెప్పి. వాళ్ళు గురువులు అన్న విషయం తెలియలేదు. ఎప్పుడైతే ఆ బుక్ నేను చదివానో అప్పుడే తెలిసి వచ్చింది నాలో ఉన్న కొన్ని తెలియని భావనలు, తెలియని వ్యవస్థ ఉండేది. సో నేను అంతవరకు నేను పూజలు చేశాను, అలా చేశాను కదా. సో ఇంతవరకు మేము పూజించామా వీళ్ళు చెప్పేది వినకుండా, అలా అర్థమవుతూ వచ్చింది. నేను ధ్యాన స్థితి నాలో పెరిగే కొద్దీ నేను ఫస్ట్ దర్శించుకున్నది మటుకు రాఘవేంద్ర స్వాముల వారిని, ఆదోని లక్ష్మమ్మ వారిని ధ్యానంలో. నేను ఇలా ఉంటాను, ధ్యాన సమాధిలో నేను ఇలా ఉంటాను, నేను మొత్తం తిరుగుతుంటాను కానీ అలా చెప్పడం జరిగింది ఆయన. సో అవునా, నేను ఇంతవరకు ఏం చేశాను, ఇది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్గా నచ్చింది, ఎవరైతే ఆ 40 మాస్టర్స్ ఉన్నారో చివరాఖరున మేము కూడా ధ్యానం చేసే ఇలా ఎదిగాము, మీకు ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు ఏంటంటే పత్రి గారి గురించి చెప్పడం. పత్రిజీ గురించి వారు ప్రతి ఒక్క మాస్టరు ఆ చివరి లైన్స్లో వారు చెప్పటం ఏంటంటే, మీ గురువు ఉన్నారు కదా, మాకంటే కూడా మీ గురువు ఉన్నారు, పత్రిజీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినది మీరు వింటే చాలు, మీరు ఎదుగుతారు ఇంకా అంటే. ఆయన మాకంటే కూడా ఒక స్టెప్ ముందుకు వేసి చెప్పారు. ఏంటంటే స్వాధ్యాయం చెయ్యమని అని చెప్పారు. స్వాధ్యాయం అనేది అంత ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ 40 మాస్టర్స్ అనే బుక్లో ప్రతి ఒక్క మాస్టర్ మెసేజ్తో పాటు ఎండింగ్లో పత్రి సార్ గురించి చెప్పారు. ఓకే. అప్పుడు మాకు దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి వారు ఇలా చెప్పడం ఏంటి, అది ఒకటిను.
ఇంకొకటి మనకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే మనకు అప్పుడు అలా ఎక్కువ నమ్మకం ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఆ నమ్మక వ్యవస్థ నిజంగానే మారిపోయింది. ఏంటంటే అప్పుడు ఆయన అంటారు కదా, నేను ఈ శరీరంతో ఈ రక్త మాంసాలతో నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గరికి ఎవరు రావట్లా, నా శిలా రూపాన్ని దర్శించడానికి వస్తున్నారు, కానీ నేను స్వయంగా ఇక్కడున్నా నా దగ్గరికి ఎవరు రావటం లేదు, కానీ మీరు రాగలరు, ధ్యానం చేసి మీరు రాగలరు, చేస్తేనే నా దగ్గరికి స్వయంగా వస్తే మీకు కావాల్సిన సమాధానాన్ని నేను ఇవ్వటానికి సిద్ధమని చెప్తారనమాట. ఆయన కూడా పత్రిజీ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పటం అలాగా నాకు అవునా అనిపించింది, ఎప్పుడెప్పుడు పత్రి సార్ని చూద్దామని షూర్గా అనిపించింది. నేను ధ్యానంలోకి రాగానే సార్కి 1 month వరకు నేను చూడలేదు, ధ్యానంలోనే సార్ని చూడడం కూడా అయ్యింది. బుద్ధ పిరమిడ్లోనే నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎవరు ఇలా కనిపిస్తున్నారు తెల్లగా గడ్డంతో అని అనుకున్నాను. అంతవరకు నేను ఈవెన్ సార్ ఫోటో కూడా చూడలేదు. ఒక్కసారి నేను డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చి అప్పుడు చూసాను బీవీ రెడ్డి గారితో సార్ ఉన్నారు అక్కడ ఫోటో. అప్పుడు ఎవరైనా అని నేను ప్రసాద్ సార్ని అడిగితే, తెలీదా మేడం మీకు, ఈయనే కదా పత్రిజీ ఇక్కడ అంతా సొసైటీ వ్యవస్థాపకులే ఆయన, ఈ ధ్యానానికి గురువే ఆయన, తెలియదా మీకు అంటే, లేదు సార్ నాకు నిజంగా తెలియదు, నేను చూసాను కానీ సార్ని అంటే, లేదు మేడం ఇలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కనిపిస్తాయి, సార్ ఉంటారు అట్లా అని చెప్పారన్నమాట. కానీ ఎంత ఆనందం వేసిందంటే, ఈ కర్నూల్లో బుద్ధ పిరమిడ్ అంటూ ఒకటి ఉంది, ధ్యానం అంటూ ఒకటి ఉంది, ధ్యానానికి ఒక జ్ఞానబోధ జరుగుతుంది, ప్లస్ ఇంకొకటి ధ్యాన ప్రచారం ఇంతలా జరుగుతుందన్న విషయం నాకు తెలియలేదు. కర్నూలులోనే ఉన్నా మేము ఇక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళం అయినా కూడా అన్నేళ్లుగా మాకు తెలియలేదు. 2016 వరకు, 2016 తర్వాత నేను ఆ బుక్ చదువుతూ వస్తున్నాగా, ఆ తర్వాత ఒక యోగ్యాత్మకత రామ్తా బుక్ చదవటం, ఒక్కొక్కటి నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాలో నుంచి ఆ సమాధానాలు రావటం, ఆ బుక్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నేను వేసుకునేటప్పుడు. సో అలా సార్ని నేను నెక్స్ట్ మంత్ అంటే 2016 ఆగస్ట్లో వచ్చాను, సెప్టెంబర్లో నేను చూశాను సార్ని, జరిగింది. ఇదే బుద్ధ పిరమిడ్లో సార్ వచ్చారు, సార్ని అందరు షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, చాలా మెంబర్స్ వచ్చారు, సుమారు 200-300 మంది వరకు వచ్చారు. నేను ఫస్ట్ టైం అలా చూడటం, ఒక గురువుని చూడటం దగ్గరగా కూడా ఫస్ట్ టైమే. అంతవరకు నేను ఏ గురువులని కూడా కలవలేదు, పత్రిజీనే ఫస్ట్ టైం ఒక గురువుని కలవటం. సో కలిసాక అంతదాకా నేను షిరిడి సాయిబాబా భక్తురాలుగా ఉన్న నేను ఎప్పుడు బాబాని అడిగేదాన్ని, నువ్వు ఇప్పుడు లేవు, మేము ఎవరిని వెళ్ళి అడగాలి, డౌట్స్ ఉన్నా ఎంతసేపు అయినా మేము బుక్స్ నీ సచరిత్రను మూవీ చూసి చదవాలి, నేర్చుకోవాలి అంతే తప్ప నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరే అని ఎప్పుడు శోధిస్తున్న ఆ సమయంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ 15 daysకి నాకు ఈ ఇక్కడ ఒక బుద్ధ పిరమిడ్ ఉందని చెప్పి ధ్యానం ఉందని తెలిసింది. ఎగ్జాక్ట్గా 1 month లోపు సార్ రావటం, నేను సార్ని చూడటం, సార్ అలా స్టేజ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే నా బాబా నాకు దొరికేశాడు. ఓకే, సారుని చూడగానే మీకు షిరిడి సాయిబాబా అనిపించింది, మీ బాబా మీకు దొరికేశాడు అనిపించింది. నా బాబా నాకు దొరికేశాడు, నా తండ్రి నాకు, నేను అంటే తండ్రిగా భావిస్తూ వచ్చేవాడిని దాన్ని, కాబట్టి ఏదొచ్చినా వెళ్ళి అలా చెప్పుకునేదాన్ని, నా బాబా నాకు దొరికేశాడు. అది ఎంతటి ఆనందం అంటే చెప్పలేని ఆనందం. జస్ట్ షేక్ హ్యాండ్ కూడా నాకు ఫుల్గా ఇవ్వలేదు ఆ మందిలో, జస్ట్ ఒక అలా టచ్ చేసి వెళ్ళారంతే. దట్టు ఏంటంటే సారు అప్పుడప్పుడు కూడా అలా మాలిక్ అని అలా అంటూనే ఉంటారు, ఆయన చెప్తుంటారు కదా, ఇంకా నమ్మకం పెరిగింది. సో నా బాబా నాకు దొరికేశాడు అలాగని చెప్పి. సో అలా పత్రి సార్ని కలవడము చాలా హ్యాపీ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో మరి మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లో యజ్ఞాలు యాగాలు ఉన్నాయన్న విషయం ఎప్పుడు మీకు తెలిసింది? అదే సంవత్సరమే తెలిసింది మేడం, 2016లోనే. నేను ఆగస్టులో వచ్చాను. నాకు తెలిసిన అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మంగళగౌరి పిరమిడ్ కేర్ సెంటర్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ 41 days మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా అంటే, అదే ఇలా కర్తాల్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది, నువ్వు రా మాతో పాటు, చాలా బాగుంటుందని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం. అప్పుడు తెలిసింది ఇట్లా ధ్యాన మహాయజ్ఞాలు అంటూ జరుగుతున్నాయి అన్న విషయం. అప్పుడు 2016 డిసెంబర్లో నేను కర్తాలకి రావటం, ఆ ధ్యాన మహాయజ్ఞం అంటూ చూడటం ఫస్ట్ టైం. ఎంతసేపు అయినా నేను ఇక్కడ హోమాలు పూజల రూపంలో అలా చూడటమే జరిగింది, కానీ ఇలా చూడటం మటుకు ఫస్ట్ టైం. ఎప్పుడైతే నేను
పర్వతాలకు వెళ్ళి ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళానో, కైలాసగిరి అని ఎందుకు పెట్టారో పేరు అప్పుడు అర్థమైంది నాకు. కైలాసపురి. కైలాసపురి అని చెప్పేసి ఎందుకు పెట్టారో నాకు అప్పుడు అర్థమైంది. అర్లీ మార్నింగ్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు అప్పుడు అనుభూతి కలిగినది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ టైమే ఆ ఫీలింగ్ ఏంటంటే, అంటారు కదా స్వర్గంలో అందరూ ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఒక స్వర్గం లాగానే అనిపించింది నాకైతే. అక్కడంతా పత్రిసారి వచ్చి 3 గంటల సేపు ఆయన ఆ చలిలో వచ్చి ఫ్లూట్ వాయించటం అంటే మా కోసం, మేమెవరో తెలియదు ఆయనకి. యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే మేమెవరో తెలీదు, మా అందరి కోసం ఆ 3 గంటలు ఆయన కూర్చొని ఫ్లూట్ వాయించాలి. మేమైతే బాగా దుప్పట్లు కప్పేసుకొని కూర్చున్నాము, స్వెటర్స్ వేసేసుకొని ఆ చలిలో, కానీ ఆయన అలాగే కూర్చున్నారు. నాకు ఒక్కసారిగా ఇది కదా స్వర్గం అంటే, ఇంకెక్కడో లేదు. ఆ అనుభూతిని నేను వర్ణించలేను. ఎప్పుడు ఫస్ట్ కలిగిన అనుభూతి ఎలాగైతే ఉందో ఇప్పటికీ కూడా డిసెంబర్లో ధ్యాన మహాచక్రాల టైంలో మటుకు అది ఉంటుంది మేడం. 11 days అంటే ఎప్పుడెప్పుడు ఇవి వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. తప్పనిసరిగా పిఎస్ఎస్ఎం మూమెంట్ లో యజ్ఞాలు యాగాలు ఒక పండగలే మేడం, మా పుట్టిల్లు కూడా. సో అలా మీరు యజ్ఞాలలో యాగాలలో పాల్గొనేవారు, అప్పటి నుండి ఇప్పటి వరకు పాల్గొంటూనే ఉన్నారు. అంటే పిఎస్ఎస్ మూమెంట్లో యజ్ఞాలు యాగాలు అంటే ఒక పెద్ద పండగ లాంటిది అనమాట. సో ధ్యానులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి ఒక అద్భుతమైన పండగని కర్నూల్లో మీకు అతి దగ్గరలో జగన్నాథ గట్టులో మరి 3 రోజులు జరగబోతుంది పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం. అసలు ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది మేడం? చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. దగ్గర గంతేసాం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో కర్నూలులో జరిగాయట ఇక్కడ ధ్యాన మహాచక్రాలు అనేది, అప్పట్లో జరిగాయి అని స్టార్టింగ్ మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించబడ్డాయి అని కూడా చెప్పారు. ఓకే, సార్ నోటి వెంట, మన మాస్టర్స్ నోటి వెంట విన్నాము. కానీ మళ్ళీ జరగట్లేదు. అంటే నేను వచ్చాక నుంచి అన్ని చోట్ల వింటున్నాం, వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ బుద్ధ పౌర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి గట్టు పైన. దట్టు అంటే మటుకు సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం దట్టు సార్ మాకు పరమేశ్వర్ రెడ్డి గారు వివరించడం జరిగింది. గట్టు పైన అవి సెలబ్రేషన్స్ అన్ని చేసుకున్నాం జనవరిలో. మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది సార్, అమ్మా ఇక్కడ జరగబోతున్నాయి, గట్టు పైన జరగబోతున్నాయి, సో మీరు అంతా కూడా రావాలి తప్పనిసరిగా అంటే, సార్ మన కర్నూలులో జరుగుతుంటే ఎందుకు రావు. సో హ్యాపీ. దట్టు యజ్ఞం బుద్ధ పౌర్ణిమ అంటే మనకు ఆయన పరంపరగానే మనం ఈ ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తూ వస్తున్నాం. సో 3 days గట్టు పైన చాలా బాగుంటుంది. పౌర్ణమి రోజుల్లో మేము వెళ్ళిపోయే వాళ్ళం గట్టు పైకి. ఇంతకు ముందు నైట్ అంతా వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. నైట్ టైం కొండల్లో ట్రెక్కింగ్ చేసి అక్కడ కాసేపు ధ్యానం చేయించి మా చేత మాస్టర్ ధ్యానం చేయించేసి తీసుకొచ్చి మళ్ళీ అర్లీ మార్నింగ్ వరకు మెలకువతోనే ఉండి సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంది ఎప్పుడు పౌర్ణమికి. అలాంటిది ఇప్పుడు బుద్ధ పౌర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి అంటే మటుకు చాలా హ్యాపీగా ఉన్నాయి. సో మరి జగన్నాథ గట్టు ఒక చక్కటి శక్తి క్షేత్రం అని చెప్పాలి. ముఖ్యంగా పత్రి సారు, ఇక్కడున్న సీనియర్ మాస్టర్స్ అందరూ చెప్తున్నారు, పత్రి సారు జగన్నాథ గట్టుని నా ఆత్మ అన్నారు అని చెప్తున్నారు. అలాంటి అద్భుతమైన ప్లేస్లో 3 రోజులు జరగబోతున్న ఈ యజ్ఞంలో పాల్గొంటే ఒక సాధకుడికి అవనివ్వండి, లేకపోతే ఒక ప్రపంచ శాంతి కోసం ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ యజ్ఞం? తప్పనిసరిగా ఉపయోగపడుతుంది మేడం. ఎందుకంటే ఒక కర్నూలు వాసిగా, ఒక స్వార్థ పరురాలిగా నేను చెప్తున్నాను. ఏంటంటే కర్నూలు చుట్టుపక్కల ధ్యానం ఇంకా విస్తృతంగా అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యజ్ఞం వల్ల చాలా చాలా విస్తృతం అవుతుంది, అందరికీ తెలియపరచబడుతుంది. చాలా మటుకు ఇంతవరకు గట్టు పైన పిరమిడ్ ఉందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు జగన్నాథ్ గట్టు పైన మన పిరమిడ్ ఉందా అనేది కూడా తెలిసి వస్తుంది కదా ఈ యజ్ఞం వల్ల, ఈ పౌర్ణమి వల్ల. ఓకే, గా తెలిసి వస్తుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ధ్యాన ప్రచారం మేము చేస్తున్నప్పుడు ఇక్కడ జరగబోతున్నాయి వేడుకలు, ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఆదివారము సాయంకాలం పూట వెళ్ళి మేము ప్రచారం చేస్తూ ఉంటాం, వీధికి పాంప్లెట్స్ పంచుతూ. సో అప్పుడు చెప్తున్నాం ఇక్కడ యజ్ఞం అంటూ జరగబోతోంది ఈ నెలాఖరిన, ఈ తేదీల్లో రండి తప్పనిసరిగా అందరూ కూడా. ఉచిత భోజనం, ఉచిత సౌకర్యం అంతా కూడా ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా రావచ్చు. ఇంకా ఎలాంటి ఎనర్జీని పొందుతారు అక్కడ సాధకుడిగా అంటే చుట్టూ ప్రకృతి మేడం, ఇంకా ఏమీ ఉండదు. ఓకే, అక్కడ ఎలా అయిపోయిందంటే
ఒకప్పుడు ఆ చెట్లు నాటే విషయంలో మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము. ఓకే, మీరు కూడా ఒక మొక్కను నాటారనమాట. ఓకే, ఒక మొక్కను కాదు, ఒక అవే అంతా నాటాం. ఓకే, ఆ లేయర్ అదంతా మొత్తం కూడా నాటాం. సో మరి అప్పుడప్పుడు మీ మొక్కలను చూసుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. ష్యూర్గా వెళ్ళి అక్కడ మేము ధ్యానానికి కూర్చున్నప్పుడు కానీ ఆ ప్రకృతితో అంటే ఇవన్నీ కాసేపు ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్ అంతా మర్చిపోయి హ్యాపీగా అక్కడ ఉండిపోవచ్చు. దగ్గరగా ఉంది, కర్నూలుకి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. ఎంత టైం పడుతుంది మేడం కర్నూలు టు జగన్నాథ గట్టు? హాఫ్ అన్ అవర్ 40 minutes అంతే. ఓకే, మనకు డైరెక్ట్ గా గట్టుపైకి కూడా వెహికల్స్ వెళ్తాయి, లేదు స్టెప్స్ దాకా వెళ్ళి స్టెప్స్ ఎక్కి వెళ్ళగలిగే వాళ్ళు కూడా వెళ్తారు, ఎందుకంటే ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అని చెప్పి చాలా బాగుంటుంది. అండ్ లక్ష్మీ జగన్నాథ స్వామి శివుడి రూపంలో అక్కడ వెలిసి ఉన్నారు స్వయంభూగా. ఓకే, దట్టు ఏంటంటే శివుడు అంటే ధ్యానానికి ప్రతీక, ఆది యోగి ఆయన. సో ఇంకొకటి ఏంటంటే అక్కడంతా కూడా ఒకప్పుడు బుద్ధిస్ట్ మాంగ్స్ ఉండి వెళ్ళిన ప్రదేశం. ఓకే, ప్రచారంలో భాగంగా వాళ్ళు కూడా అక్కడ ఉండి సాధన చేసిన ప్రదేశం అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గట్టు కిందికి దిగి వచ్చేటప్పుడు కొలను దగ్గర అదంతా కూడా మనం ఆ బొమ్మలు చూసామంటే అక్కడ బుద్ధుల వారిది అదంతా కూడా ఉంటాయి, చెక్కబడి ఉంటాయి. ఆ రాళ్ల పైన ఆ శిలా ఇది పైన మొత్తం చెక్కి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ అక్కడ ఒకప్పుడు నీళ్ల ప్రదేశం అంట. ఆ గట్టు పైన అంతా నీరు ప్రవహించేదాన్ని. మనం గమనిస్తే గనక అక్కడ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ పక్కన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ఇట్లా అంతా చెదిరిగా అంటే వాటర్ వచ్చి పోతూ ఉంటే దానికి తట్టుకొని పోతూ ఉంటే ఎట్లయితే చారలుగా వస్తుందో అట్లా వాటర్ పడి ఉన్నట్టుగా. సో మనం గమనిస్తే ఒకప్పుడు అక్కడ వాటర్ ఉండేది అదంతా నేను. అండ్ ఇంకొకటి అంత పెద్ద గట్టు పైన ఒక శుద్ధ ఉండే ప్లేస్ అన్నమాట. అదంతా మంచినీళ్ళు పడ్డాయి. మన వాళ్ళు మన మాస్టర్స్ అక్కడ వెళ్ళి ఆ నీరు తవ్వినప్పుడు చేసినప్పుడు ఎన్నో లోతుల్లోకి వెళ్తే తప్ప మంచినీరు రానిది కాసింత లోతుకే నీరు ఒక్కసారికే మళ్ళీ నీరు వచ్చేసాయి. దట్టు మంచినీళ్ళు వచ్చాయి. ఇంకా మంచినీళ్ళతో అక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, మంచిగా వచ్చిన వారికి పెద్దగా హాల్ ఉంది ఉండటానికి, ఫెసిలిటీస్ అంతా. సో వాష్రూమ్స్ కానీ అన్నీ అరేంజ్ చేయబడ్డాయి. ఓకే, ఒక సాధకుడు వచ్చి ప్రశాంతంగా మనం సాధన చేసుకొని వెళ్ళటమే. ఫుడ్ ముందు ఆహారం అదంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు ఎనీ టైం వెళ్ళండి అక్కడికి, ఫుడ్ ఫెసిలిటీస్ మటుకు ఉంటాయి. ఓకే, సో నార్మల్ టైంలో కూడా ఎవరైనా సాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, ప్రకృతిలో ఉండొచ్చు. ఓకే, ఈ ఈవెంట్ 3 days జరుగుతుంది కదా, సో దీంట్లో ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఎస్ మేడం, యాక్చువల్గా ధ్యానం అయితే 6 hours దాకా ఉంటుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ యాజ్ యూజువల్గా, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం ఉంటుంది. 2 hours గా అలాగా ఉంటుంది. అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు మనకి కంపల్సరీగా, ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్, దట్టు జ్ఞానవంతంగానే ఉంటాయి అవి కూడా. అండ్ సీనియర్ మాస్టర్స్ యొక్క జ్ఞాన సందేశాలు ఉంటాయి. ఇదంతా కార్యక్రమం కూడా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో జరగవద్దు. అది ఇంకా ఎక్సలెంట్ మేడం. పిరమిడ్ సేవాదల్కి ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా సేవాదల్ మొత్తానికి ఏమంటారు ట్రైనింగ్ సెంటర్ లాగా హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. దాని అంతటిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే విపස්සన లాగా ఏదైతే మనం విపස්සనకు వెళ్ళి 11 రోజులు అక్కడ ఉంటూ 10 రోజులు అక్కడ ఉంటూ మనం చేస్తాము సాధనని, ఇక్కడ ఇలాగ కూడా సేమ్ ఆ టైప్లోనే మన ఆనాపాన సతి ధ్యానాన్ని ఇక్కడ కూడా అలాగే చేయించాలి. 10 రోజులు వస్తే మొత్తం అంటే ఏమంటారు డిజిటల్ డిటాక్సిఫికేషన్ అంతా మొత్తం చేసేసి, సో ఇక్కడ ఓన్లీ సాధన కోసం ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, బాగుంది మేడం. అంటే ఎవరైనా వచ్చినా చక్కగా మనము ధ్యానం ఉంటుంది, మౌనం ఉంటుంది, అలా ట్రైన్ ముందు రాబోతుంది అనమాట. అలాంటి అవకాశం కూడా ఉండడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. సో మరి సేవాదల్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ యజ్ఞం గురించి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? యజ్ఞం అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా చెప్పాలంటేనే యజ్ఞం అంటే
అందరు దేవతల సమూహంతో కూడుకొని ఉండి చేస్తున్నది అని అంటారు. ఒక యజ్ఞ ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఫలం అంత అనుభూతిని, అంత తీయదనాన్ని ఇస్తుంది అని చెప్తారు. అలాంటిది ఈ యజ్ఞ ఫలం ఎలా ఉంటుందంటే మనలో మనకే ఆ అనుభూతిని, ఆ తీయదనాన్ని కల్పించేలా చేస్తుంది ఈ యజ్ఞం. ఇక్కడ 3 రోజులు జరిగే ఈ ధ్యాన యజ్ఞం మటుకు మనల్ని పరిచయం చేస్తుందని చెప్పొచ్చు మేడం. మనలో ఎన్ని రకాలుగా ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఎలాగైతే ఉంటాయో మనం ఆ షడ్రుచుల్లో కేవలం చేదుదనాన్నే చూస్తుంటాం, దాన్నే ఎక్కువగా చూస్తూ బాధపడుతూ ఉంటాం. కాదు, నీలో ఒక తీయదనం కూడా ఉంది, నిన్నుగా పరిచయం చేస్తుంది. ఈ 3 రోజులు సామూహిక ధ్యానం, దట్టు అందరిలో సామూహిక ధ్యానం ఉంటుంది. అది ఎంత గొప్పదో! ఒకరి ఎనర్జీ కాదు, ఇద్దరు ఎనర్జీ కాదు, కొన్ని వేల మంది ఎనర్జీ అక్కడ కలవబోతున్నప్పుడు మరి ఇంకెంతలాగుంటుంది. ఇంట్లో నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తేనే నా ఇల్లంతా మారిపోయింది, ఎనర్జెటిక్గా మారిపోయింది. నా ఇంట్లో వాళ్ళు ధ్యానులుగా మారిపోయారు, మేము దుఃఖం నుంచి బయటపడ్డాము. సో ఇలాంటిది సామూహికంగా అన్ని వేల మంది మధ్యలో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతోమంది ఆత్మీయులను కలవచ్చు, ఎంతోమంది ధ్యానులని కలవచ్చు, వారి అనుభవాలని పంచుకుంటాం. ధ్యానంలో ఎలా, మీ అనుభవం ఏంటి, నా అనుభవం ఏంటి. జనరల్గా మనం బయటికి వెళ్తే పూజలు చేసుకొని వస్తే ఇంట్లో సంసారాల గురించి వాటి గురించి మాట్లాడుకునే మనం, కానీ ఇక్కడ ఈ 3 రోజులు ధ్యానులతో, ఆత్మీయులతో కలిసినప్పుడు మీరు ఎలా చేస్తున్నారు ధ్యానం, ఎన్ని గంటలు చేస్తున్నారు, మీకు ధ్యానం వల్ల లాభాలేంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవే ఉంటాయి. మీరేం నేర్చుకున్నారు, నేనేం నేర్చుకోవాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఇన్స్పైరింగ్ గా ఉండే మాటలే ఉంటాయి ఇద్దరి మధ్యలో, అందరి మధ్యలో కూడా. ఇంకా వాళ్ళు అలా చేసి సాధించుకున్నారంట, నేను చెయ్యాలి. సో అలా ఇన్స్పైరింగ్ గానే ఉంటాయే తప్ప ఇంకా వేరే విధంగా ఏ విధంగానూ ఉండవు. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ధ్యానం, ఈ సామూహిక ధ్యానం, ఈ యజ్ఞ ఫలితం. నేను అందుకే అన్నాను, పండు తిండి తీయదనం ఎలాగైతే వస్తుందో ఆ యజ్ఞ ఫలితం, సో ఈ యజ్ఞ ఫలితం కూడా అంత తీయదనాన్ని ఇస్తుంది, అసలైన రుచిని చూపిస్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా యజ్ఞాల యాగాల వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది, ఒక్కరం కూర్చొని ఇంట్లో ధ్యానం చేసే కంటే సామూహిక ధ్యానం చేస్తే ఎంత అనుభవాన్ని పొందొచ్చు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా నన్ను కలిసి ఇలా పంచుకునే అవకాశం నాకు కల్పించారు పిఎంసి వారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సందర్భంగా నేను కర్నూలు వాసిగా ఏదైతే పత్రిజీ పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో జరగబోతోందో ఈ బుద్ధ పౌర్ణిమ వేడుకలకు అందరికీ కూడా నేను కూడా ఆహ్వానం పలుకుతున్నాను. తప్పనిసరిగా అందరూ రండి, అందరం ఆ యజ్ఞంలో పాల్గొందాం, ఆ యజ్ఞ ఫలితాన్ని పొందుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జగన్నాథ గట్టులో జరుగుతోంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.